హాయ్ అండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రోటీన్, వాట్ ఈస్ పీడీసీఏఎస్? ఫస్ట్, పీడీసీఏఎస్ మీన్స్ ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ ఎమినో యాసిడ్ స్కోర్. అంటే మనం తీసుకున్న ప్రోటీన్ బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాని గురించి తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రోటీన్లో వచ్చేసి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ ప్రోటీన్, వై ప్రోటీన్. వాట్ ఈస్ ప్రోటీన్? మనం ఇది ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్. మనం డైలీ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ప్రోటీన్. ఇది బాడీలో ప్రతి ఒక్క చోట ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అంటాము. సో వై ప్రోటీన్? మనం ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? సో మన బాడీలో ప్రతిరోజు చాలా సెల్స్, అంటే ల్యాక్స్ ఆఫ్ సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో ఈ సెల్స్ అనేవి చనిపోయినవి మళ్ళీ గ్రోత్ అవ్వడానికి, బౌన్ అవ్వడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 20s 30sలో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ 20s 30sలో. ఇది కావాలి అంటే మనకి ప్రోటీన్ కావాలి. ఎందుకంటే గ్రోత్ అయ్యే టైంలో, ఎక్కువ గ్రోత్ అయ్యే టైంలో మనకి సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో కొత్త సెల్స్ రావడానికి గ్రోత్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం డైలీ బేసిక్లో చాలా యాక్టివిటీస్ చేస్తుండే, ఎక్సర్సైజ్ అని కొన్ని మనం చాలా యాక్టివిటీస్ చేస్తుంటాము. అలాంటి టైంలో ఫైబర్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఇవి ప్రతిరోజు జరిగే చర్య. సో దీనికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకున్న ఫుడ్స్ అనేవి డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకోదు, డైరెక్ట్గా బాడీ యూస్ చేసుకోదు. వాటికి కొన్ని ఎంజైమ్స్ అనేవి కావాలి. ఎగ్జాంపుల్ మిల్క్కి లాక్టేస్ అనే ఎంజైమ్ అవసరం డైజెస్ట్ అవ్వడానికి. ఇది 3 years లోపు పిల్లల్లో చాలా పుష్కలంగా ఉంటుంది. 3 years దాటిన దగ్గర నుంచి ఆ ఎంజైమ్ అనేది ఉండదు. సో మనం పిల్లలకి, పెద్ద పిల్లలు అయ్యేంత వరకు కూడా మనం పాలిస్తూనే ఉంటాము. సో గేదె పాలని, ఆవు పాలని ఇలా ఇస్తూ ఉంటాం. బట్ అక్కడ మన డైజెషన్ సిస్టమ్ దెబ్బతినడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎంజైమ్ తక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే షుగర్ని తగ్గించడానికి ఎమలేజ్ అనే ప్రోటీన్, మనం ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాము. సో ఈ ఫుడ్ బాడీ డైరెక్ట్గా యూస్ చేసుకోదు. దానికి లైపస్ అనే ఎంజైమ్ ఫ్యాట్ ఫుడ్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు బాడీ యూస్ చేసుకుంటుంది. అలాగే పెప్సిన్, ట్రిప్స్ అనే ఎంజైమ్స్ ప్రోటీన్ డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి వాటిని ప్రోటీన్ ఎమినో యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు బాడీ యూస్ చేసుకుంటుంది. సో ఇలాగా ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క చోట ఉపయోగపడుతుంది. అంటే హార్మోన్స్ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలన్న ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్ ఇష్యూ వల్ల మనకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా చాలా చూస్తుంటాము. వీటికి కొన్ని హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ చేయకపోవడం వల్లే ఈ ఇష్యూస్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్హెచ్ఎస్ హార్మోన్,